కదా మీకు అమావాస్యకి సంబంధించి స్నానాలు స్టార్ట్ చేయడం. సో ఎందుకంటే మనకి ఇక్కడ అమావాస్యనే న్యూ మూన్ డే అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మనకి చంద్రుడు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు. పౌర్ణమికి ఫుల్ మూన్ అనేది వస్తుంది కదా. సో స్నానాలు విశేషంగా చేసుకునే వాళ్ళు, ఎవరెవరికి ఏ దోషం ఉన్న వాళ్ళకి, ఏ సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి స్నానాన్ని ఆచరించాలి అనేది లాస్ట్ మంతే చెప్పాను కదా. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో విశేషంగా గంధంతో చేసే స్నానాన్ని మనం అమావాస్య గడియల్లో స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఉప్పుతో అయినా చేయొచ్చు, నెగిటివ్ ఉంది అనే వాళ్ళు. అలా కాకుండా విశేషంగా ఫేమ్ కానీ సక్సెస్ కానీ మనకి ధనలక్ష్మి అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు ఇది రొటీన్గా ప్రతిరోజు చెయ్యాలి. మీరు అమావాస్య రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా స్నానాన్ని గంధపు పేస్ట్తో మా వాటర్లో కలుపుకొని దాంట్లో స్నానాన్ని చెయ్యాలి. సో ఇదండి, ఇదైతే మనకి ఆల్రెడీ ముందు చెప్పిండేదే, దాన్ని గుర్తు చేస్తున్నాను.